మీ లైఫ్లో మీరు ఇప్పుడు దాకా ఏదన్నా హారర్ అంటే భయపడిన సంఘటన అంటే ఏదో బస్సు వచ్చి చూస్తారంటే ఆటాడు ఇలా నిజంగా అతీత శక్తులు అవన్నీ ఉంటాయి అంటారు కదా అవి మీరు నమ్ముతారా? మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇట్లాంటిది? డెఫినెట్లీ ఒక ఎనర్జీని అయితే నమ్ముతా, గుడ్ బ్యాడ్ రెండు. సో అది ఉంటుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. బట్ ఎట్ ద సేమ్ టైం నేను కొన్ని ఫేస్ చేశాను, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ యాక్చువల్లీ అయినాయి నా లైఫ్లో కూడా. ఎప్పుడో చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, భవన్స్ స్కూల్లో ఉన్నప్పుడు సైనిక్పురి భవన్స్లో చదువుతుండేవాడిని. ఒకరోజు సైనిక్పురి అలా కలిసి అయితే ఫ్రీక్వెన్సీ భవన్ హైట్స్. సో నైట్ అంటే నువ్వేనా పని చేసి మేము కూడా వేస్తాం. సో అక్కడ ఒకరోజు యాన్యువల్ డే ఫంక్షన్ అవుతుంటే ఒకడెవడో గోడ దూకి వచ్చాడు. కరెక్ట్ మా స్కూల్ గడ్డు పక్క శ్మశానం అనమాట. సో చాలా పెద్ద స్కూల్ అది, స్కూల్ పక్కన శ్మశానం. ఆడెవడో గోడ దూకి వచ్చాడు, ఒక పాపకి ఎవరికో చాక్లెట్ ఇస్తున్నాడు అంట. ఆ పాప తీసుకోలేదు. నాకు బిగినింగ్ స్టోరీ తెలియదు అనమాట, నేను మధ్యలో వెళ్ళా. సో ఆ పాప చాక్లెట్ తీసుకోలేదు. తీసుకోకపోయే వరకల్లా ఎవరో అబ్జర్వ్ చేశారు, వీడేదో తేడాగా ఉన్నాడు, సంథింగ్ ఈజ్ నాట్ ఓకే విత్ దిస్ గై అని. సో ఎవరో అబ్జర్వ్ చేసి వాడిని తరమడానికి ట్రై చేస్తూ ఉంటే వాడు అక్కడి నుంచి గోడ దూకి శ్మశానంలోకి పారిపోయాడంట. వాడిని వెనకాల చేసి చేశారు కొంతమంది. దాని తర్వాత వాడు ఎక్కడున్నాడో కనిపించలేదు. వాడు ఏంటో అంటే వాడికి రాళ్ళు ఇసురుతున్నా కూడా హీ వాజ్ నాట్ రియాక్టింగ్ ఎట్ ఆల్. అసలు ఏమాత్రం రియాక్షన్ లేదు వాళ్ళు. వాడు మనిషా గోస్టా మనకు తెలియదు కానీ, బట్ ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తే నార్మల్గా ఉండొచ్చు. ఆ మూమెంట్లో వెన్ ఐ వాజ్ 4th క్లాస్ స్టూడెంట్, ఇట్ వాజ్ వెరీ క్రీప్ మ్యాక్స్.